జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముత్తైదు దగ్గర ఆశీర్వచనం తీసుకో అమ్మా. చైత్ర, అటెక్కడికమ్మా? ముత్తైదువులంతా ఇక్కడే ఉన్నారు కదా. మనల్ని కాపాడడానికి నిండు మనసుతో పిలవగానే వచ్చి కన్నయ్యని కాపాడే మార్గం చూపించిన ఆ విశాలాక్షికి మించిన ముత్తైదువు ఎవరుంటారు అత్తయ్య? నాకు తన ఆశీర్వాదమే కావాలి. చిన్నపిల్లతో ఆశీర్వాదం తీసుకోవడం ఏంటమ్మా? ఇంత బాగా గౌరీ పూజ చేసి ఇలా చేయటం తప్పమ్మా. తన వల్లే నా పసుపు కుంకుమలు నిలబడ్డాయి. తన వల్లే నేను ఇంత బాగా గౌరీ పూజ చేసుకున్నాను. తన దగ్గర మొదటి ఆశీర్వాదం తీసుకోవడమే భావ్యం. పిన్ని, ఆ పాప కొబ్బరి బొండాల్లో విషం కలిపిన విషయం ఈ నకిలీ దానికి చెప్పిందా ఏంటి? దాని మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ డమ్మీకి నిజం తెలిస్తే మనం అయిపోతాం. చైత్ర చెప్పింది నిజమే. ఆ పాపే లేకపోతే నా కొడుకు లేడు. తనలో తెలియని దైవత్వం ఉంది. దీర్ఘ సుమంగళి భవ. నీ మెడలో పడే 3 ముళ్ళ బంధంతో ఇప్పటి వరకు నీ తలరాతలో రాసున్న సమస్యలు, గండాలు అన్నీ తీరిపోతాయి. ఇకపైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతాను. ఇంకా ఈ పెళ్లిని నువ్వు నేను ఏం చేసినా ఆపలేను నందు. లేదు, నేను ఆపగలను. నాకు తన ఆశీర్వాదమే కావాలి. దీర్ఘ సుమంగళి భవ. అన్నయ్య, ఇదంతా ఎందుకు? ఎందుకంటావేంట్రా? అప్పుడెప్పుడో మాకు తెలియకుండా, మేం చూడకుండా చైత్ర మెళ్ళలో తాళి కట్టి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. నిన్ను పెళ్లి కొడుకుని చేసి చూసుకుంటున్నాం. నువ్వు చక్కగా చైత్ర మెళ్ళలో తాళి కడుతూ ఉంటే ఆశీర్వదిస్తూ మా కోరిక మేం నెరవేర్చుకుంటాం. రే, ఇలా ఎంత బాగున్నావో తెలుసా? మహారాజులా ఉన్నాడు నా చిన్నోడు. ఒరే పెద్దోడా, బుగ్గన చుక్క పెట్టాలి, లేకపోతే చిన్నోడికి దిష్టి తగులుతుంది. ఇప్పుడు అవన్నీ వద్దు బామ్మా. వద్దు అనకూడదురా. ఇప్పుడు చైత్రకి నీకు మళ్ళీ శాస్త్రోక్తంగా పెళ్లి జరుగుతోంది, అంతే. వద్దు అనకూడదు. అవునరా, మా కోసమే ఈ పెళ్లి ఏర్పాట్లు. ఏది వద్దని మాత్రం అనకు. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? నన్ను బలవంతంగా రెడీ చేయగలరు, కానీ పీటల మీద ఎంత బలవంతం చేసినా నందు మెడలో తాలి మాత్రం కట్టలేను. ఈ పెళ్లి కూడా జరగదు. ఇదంతా వృధానే. చిన్నోడా, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా.
ఒక్కసారి తాళి కట్టిన భార్య మెళ్ళలో మళ్ళీ తాళి కట్టే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నేను అదృష్టవంతుని కాదు బామ్మ, అత్యంత దురదృష్టవంతుణ్ణి. ప్రాణంగా ప్రేమించిన చైత్ర దూరమైంది. తన జ్ఞాపకంలా మిగిలిన ప్రేమని కాపాడుకోవడానికి ఇన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇలాంటి జీవితం ఎవ్వరికీ రాకూడదు. దేవతలకి దేవుళ్ళకి మాత్రమే కళ్యాణం జరిగిన సంవత్సరానికి మళ్ళీ కళ్యాణం చేస్తుంటారు. అలానే విరాజ్ కూడా ఏం పుణ్యం చేసుకున్నాడో, పెళ్ళైన సంవత్సరానికి మళ్ళీ పెళ్ళవుతుంది. నేను పుణ్యాత్ముని కాదన్నయ్య, పాపాత్ముణ్ణి. మిమ్మల్ని అందరినీ నందునే చైత్ర అని మభ్యపెడుతున్నాను. చైత్ర చనిపోలేదని నాటకం ఆడుతున్నాను. ఇప్పుడు ఆ పాపాలు పండే ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నానేమో. ఒకవేళ నేను నిజంగా నందు మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు అందరికీ నేను ఆడిన డ్రామాని, చెప్పిన అబద్ధాన్ని, దాచిన నిజాన్ని మీ ముందుంచుతాను. కానీ నందు మెడలో మాత్రం తాళి కట్టను. మీరు అనుకున్నది, ఊహించుకుని వచ్చింది ఏది జరగదు ఇక్కడ. చైత్రకి తప్పించి నా జీవితంలో ఇంకెవ్వరికీ స్థానం లేదు. మా వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి ఇలా అర్థం పర్థం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఏర్పాటు చేసినా ఈ పెళ్లి జరగదు. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అక్కని ఆశీర్వదించు. అంత మంచి జరగాలి లేమ్మా. నీకు మంచిగా మనువు జరిగి పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి బిడ్డ. ఏంటమ్మా ఆశీర్వదించడానికి ఒక్క క్షణం ఆలోచించావు? అక్క, డాక్టర్ నీ మెళ్ళో తాళి కడతాడో లేదో అని భయపడుతున్నట్టుందమ్మా. గందుకే స్వచ్ఛయిస్తుంది. పిన్ని, ఇంకెలాంటి డౌట్లు పెట్టుకోవద్దు. ఎవరేమనుకున్నా ఎలా అనుకున్నా సరే, ఈరోజు అక్క మెడలో రాక్ స్టార్ తాళి కడతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.